ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన ఆమె హస్తం పార్టీకి జవసత్వాలు అందించారు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలుపు తీరాలకు చేర్చారు. ఇప్పుడు ఆమెకు జనగామ డీసీసీ పోస్ట్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుందా? ఆమెకు పదవి ఇవ్వడం ద్వారా జిల్లాలో అధికార పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేతలు భావిస్తున్నారా? మరి జిల్లా నేతలు క్యాడర్ కోరికను హైకమాండ్ పరిశీలిస్తుందా? త్వరలోనే ఆమెకు పదవి యోగం దక్కబోతోందా? తెలంగాణ కాంగ్రెస్లో హనుమాన్ల ఝాన్సీ రెడ్డి తెలియని వారుండరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ కాంగ్రెస్ను అన్నీ తానే ముందుకు నడిపించారామె. అప్పటికే ఆర్థికంగా రాజకీయంగా పూర్తిగా డీలా పడిన కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కులా మారి విజయ తీరాలకు చేర్చారు. తొలుత పాలకుర్తి నుంచి పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలనుకున్న ఝాన్సీ రెడ్డి తనకు పౌరసత్వం సమస్య తలెత్తుతుందనే భావనతో తన కోడలు యశస్విని రెడ్డిని బరిలోకి దింపారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జంగా రాఘవరెడ్డి పాలకుర్తిలో గెలుపు అసాధ్యమని ఓ నిర్ణయానికి వచ్చారు. పాలకుర్తిలో గెలవడం కష్టమని హన్మకొండ సీటు కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో పాలకుర్తిలో ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ రెడ్డి ఓటమి ఎరుగని నాయకుడు, జిల్లాను ఒంటి చేత్తో శాసిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చుక్కలు చూపించారు. ఈ ఎన్నికల్లో తన కోడలు యశస్విని రెడ్డిని దాదాపు 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకున్నారు. దాంతో తన సత్తా ఏంటో ఎర్రబెల్లికే కాదు రాష్ట్రమంతా తెలిసేలా చేశారు. దాంతో ఝాన్సీ రెడ్డికి జనగామ డీసీసీ లేదా ఎమ్మెల్సీ పోస్టు ఇవ్వాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ జెండా పట్టే లీడర్లే లేరు. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అని సొంత పార్టీ లీడర్లకే అనుమానాలు. అలాంటి సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి. అప్పటికే పాలకుర్తిలో కాంగ్రెస్ దీన పరిస్థితిని ఎదుర్కొంటోంది. దాంతో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. తాను పోటీ చేయడమే కాదు, జిల్లాను మొత్తం క్లీన్ స్వీప్ చేసేలా ప్రణాళికలు రెడీ చేశారు. ఇందులో భాగంగా పాలకుర్తికి కాంగ్రెస్ సీనియర్ నేత వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. పాలకుర్తిలో భారీ బహిరంగ సభను పెట్టి ప్రియాంక గాంధీని ఫిదా చేశారు. ఈ సభకు వచ్చిన అశేష జనవాహినిని చూసిన ప్రియాంక గాంధీ అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫిదా అయ్యారట. ఈ సభతోనే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని కీలక నేతలంతా ఓ అంచనాకు వచ్చినట్టు అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే పాలకుర్తి, తుక్కుగూడ సభల కోసం ఝాన్సీ రెడ్డి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. అప్పటి వరకు వరంగల్ జిల్లాలో తలో దిక్కులా ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఝాన్సీ రెడ్డి దూకుడుతో పార్టీ కోసం కష్టపడేందుకు ముందుకు వచ్చామని సొంత పార్టీ లీడర్లే చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా పాలకుర్తిలో ఎర్రబెల్లిని ఢీకొట్టే లీడర్ లేకపోవడంతో తానే బరిలో దిగుతానని క్యాడర్కు భరోసా ఇచ్చారట. అయితే ఎన్నికల్లో గెలవాలంటే పాలకుర్తిని అన్ని రంగాల్లో పరుగులు పెట్టించేందుకు సొంత నిధులను సైతం ఖర్చు చేసేందుకు ముందుకొచ్చారు. ఇక పాలకుర్తిలో కంపెనీల ఏర్పాటు, యువతకు ఉపాధి లాంటి అనేక హామీలిచ్చారు. అందుకే నియోజకవర్గంలో తాను పక్కకు తప్పుకొని కోడల్ని బరిలో దింపినా పాలకుర్తి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే కోడలు ఎమ్మెల్యే కావడంతో ఝాన్సీ రెడ్డికి జనగామ డీసీసీ పోస్టు ఇస్తే పార్టీకి మరింత లాభం జరుగుతుందని నియోజకవర్గ నేతలు అభిప్రాయపడుతున్నారట. ఆమెకు జనగామ ఇన్ఛార్జ్ పోస్టు ఇచ్చేసి వచ్చే ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని పార్టీ పెద్దలను కోరుతున్నారట. వచ్చే ఎన్నికల్లో ఝాన్సీ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే జనగామ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెబుతున్నారట. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జనగాంలో కాంగ్రెస్ జెండా ఎగరలేదు. అక్కడ 2 సార్లు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గెలుపొందగా గతేడాది జరిగిన ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. దాంతో కాంగ్రెస్ నేతలతో పాటు క్యాడర్ జనగామకు ఓ బలమైన లీడర్ కావాలని కోరుకుంటున్నారు. అది కూడా హనుమాన్ల ఝాన్సీ రెడ్డికి డీసీసీ పోస్టు ఇస్తే బాగుంటుందని మెజారిటీ నేతలు తమ మనసులో మాటను పార్టీ పెద్దలకు చెబుతున్నారట. ప్రస్తుతం జనగామ ఇన్ఛార్జిగా ఉన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని తప్పించాలనే డిమాండ్ పెరుగుతోందట. అంతేకాదు, ఝాన్సీ రెడ్డికి డీసీసీని కేటాయిస్తే పార్టీకి మరింత లాభం జరిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మొత్తంలో పంచాయతీలు దక్కించుకుంటామని చెబుతున్నారట.
ఒకవేళ జనగామ డీసీసీ ఇవ్వని పక్షంలో మార్చిలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అయినా అవకాశం కల్పించాలని నేతలు డిమాండ్ వినిపిస్తోందట. ఇక మార్చిలో 5 ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి కానుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కోటాలో 4 సీట్లు దక్కుతాయి. వీటిలో ఓ సీటును ఝాన్సీరెడ్డికి కేటాయించాలని డిమాండ్ సైతం వినిపిస్తోంది. ఝాన్సీరెడ్డికి పోస్టు విషయంలో వరంగల్ జిల్లా నేతలంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఝాన్సీరెడ్డి కోడలు యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో ఒకే ఇంట్లో 2 పోస్టులు అవసరమా అని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. దీనికి ఝాన్సీరెడ్డి వర్గం దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తోందట. ఇప్పటికే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇంట్లో 3 పోస్టులు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారట. అటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 2 పోస్టులు ఉన్నాయని వాదిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఝాన్సీరెడ్డికి డీసీసీ లేదా ఎమ్మెల్సీ పోస్టు ఇవ్వాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. అయితే నేతలు క్యాడర్ నుంచి వస్తున్న ఒత్తిడితో పార్టీ హైకమాండ్ కూడా త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.